తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ప్రధాన పార్టీలకు ఒక బెల్లం ముక్క దొరికినట్టుగా అయిపోయింది. ఏ పార్టీకైనా ఈ మేడిగడ్డ కాళేశ్వరం అనేది చెప్పుకోవడానికి ఓట్లు దాని నుండే దన్నుకోవడానికి ఒక దిక్సూచిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది కేసీఆర్ చేసినటువంటి ప్రసాదం. కేసీఆర్ ఇచ్చిన ప్రసాదం. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒక వెపన్ లాగా వాడుకుంటున్నటువంటి అంశం. ప్రతిరోజు ప్రతిసారి మేడిగడ్డ పైనే ఇక వాళ్ళకు నోరు వచ్చిందంటే అది ఎక్కడ మాట్లాడినా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైనే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ మేడిగడ్డను ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయినాయి, క్రాక్లు వచ్చినాయి అని చెప్పిండ్రు. వాటిని సర్దుబాటు చేసి ప్రజల్లోకి రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇగో ఇక్కడ పర్రెలు వచ్చినాయి, ఇక్కడ పగుళ్ళు వచ్చినాయి, ఈడ మేడిగడ్డల పిల్లర్లు కుంగిపోయినాయి, ఇగో ఇట్లాంటి ఆలోచనలతో ముందుకు పోతురు తప్ప ఓట్లు అంటే వాళ్ళ కోసం మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ బతుకు తెరువు కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప ఇంకొక విషయం లేదు. ఇక పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక దీనికి మొన్నటి వరకు కూడా మొన్న అసెంబ్లీ పక్కన పెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఒక బస్సు కట్టుకొని మేడిగడ్డకు పోయినరు. మేడిగడ్డకు పోయి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ అందరికీ అండ్ల కాంగ్రెస్లో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరుండి మన రేవంత్ రెడ్డి చూపించినటువంటి దృశ్యాలు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజలకు చూపెట్టడానికి తన ఒక్కొక్క నియోజకవర్గం నుండి ఒక్కో ఎమ్మెల్యే వచ్చిండు. ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలవాలి కదా. అవి అట్లా ఈ రకంగా ఏది నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఈయన మేడిగడ్డ ప్రయాణం కట్టిండు. ఇట్లుంటుంది. ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నానని నల్గొండలో మీటింగ్ పెట్టిన కేసీఆర్. ఇక సైరా సవాల్ ఎందుకు పెట్టిండు? కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న నీళ్ళు తీసుకుపోయి ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఇక సైరా సవాల్ కేటీఆర్ సవాల్ విసురుతుండు. సైరా సవాల్ ఏది రేవంత్కు విసిరేది ఎవరికో కాదు, మన బంగారు బాతుగుడ్డ అసలు ఈ రేవంత్కు విసురుతున్నటువంటి సవాల్ ఇది. ఇక ఇక్కడ చూద్దాం మనము. చలో కాళేశ్వరం. ఇక నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం. మొత్తానికి ఇవాళ మేడిగడ్డకు పోతున్నటువంటి బీఆర్ఎస్ టోటల్ బృందం. ఇక నిపుణులు మీడియా ప్రతినిధులు కూడా వస్తారట. ఇక ప్రభుత్వ ఆరోపణలు నిగ్గు తేల్చడమే వాళ్ళ యొక్క లక్ష్యం. ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను వాటి నిగ్గు తేల్చడానికే మేడిగడ్డ ప్రయాణం కట్టిరు. ఇక బాలరాజుల చెంతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరోవైపు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని ఆందోళన. ఇక పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక నీళ్లు లేవని రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇక ఇట్లున్నది. ఇది పక్కన పెట్టేసి కుంగిపోయినాయి, పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి వీటి ముచ్చట్లు. కాళేశ్వరం నీటిని వదలాలని, ఏడుతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగినటువంటి అంశం. ఈ రైతులు ఆందోళనకు దిగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లున్నది పరిస్థితి. రైతులంతా రోడ్డు ఎక్కి ఆందోళన చేపడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. వాళ్ళ పంటలు ఎవరు కాపాడాలి? ఇవన్నీ పక్కన పెట్టేసి నీ పాట నువ్వు పాడుతూ ఉన్నావు. యాత్ర కాదు చరిత్ర చూడు. ఇక పాలమూరు రంగారెడ్డి 70 ఏళ్ల తన్లాట కాంగ్రెస్ వల్లే స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోనే జల హక్కులకు మోక్షం కలిగింది. ఇక ఇప్పుడు ప్రాజెక్టులపై పోటీ యాత్రలతో హస్తం పార్టీ ఇక శుద్ధులు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇది ఇట్లా ఉంటే ఇక 11,062 పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్ ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు అందుతాయట. ఇక ఈ మెగా పేరు ఒక దగా తీరైపోయింది. ఈ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఏదైతే మనం అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తు ఫీజు లేకుండానే దరఖాస్తులు తీసుకుంటామని చెప్పిన రేవంత్ ఎన్నికలకు ముందు ఇప్పుడు ఫీజు వసూలు చేస్తున్నటువంటి అంశం. ఫీజు వసూలు చేస్తూ గిట్ల దొంగ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గింత దొంగ మాటలా ఫీజు వసూలు చేస్తావా నువ్వు? దరఖాస్తు ఫీజు తీసుకోబోమంటూ మేనిఫెస్టో ప్రకటన. ఇక తీరా డిఎస్సి దరఖాస్తులను ప్రాసెసింగ్ పరీక్ష ఫీజులు వసూలు.
ఇక రేవంత్ సర్కారు మోసంపై మండిపడుతున్న నిరుద్యోగులు. గిట్లున్నది మోసం. దొంగ మాటలు అధికారంలోకి వచ్చేదాకా దొంగ మాటలే మొత్తం. వాస్తవానికి ఓటుకు నోటు కేసులు దొరికినప్పుడే అర్థమైపోయింది. ఓట్ల కోసం నోట్లు పట్టుకోబోయినప్పుడే అర్థమైపోయింది. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు. రేవంత్ రెడ్డి ఎంతకైనా దిగజారేటువంటి మనిషి. అర్థమైందా? ఇక రేవంత్ మల్కజ్గిరి లోక్సభ బరిలో దిగుదాం దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలువు. ఇక కొడంగల్ జిహెచ్ఎంసీలో సవాల్ చేసి పరారైనవు. ఇక గెలవకపోతే ప్రతిపాదికైతే రాహుల్ను ఏమనాలే. ఇక నాది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ ప్రియాంక నీది సిమెంట్ సీటు అందుకే ఢిల్లీకి కప్పం కడుతున్నావు. ఇక అందుకే బిల్డర్లు ఇక రియల్టర్లు వ్యాపారుల నుంచి వసూళ్ళు. ఇక రేవంత్ ట్యాక్స్ పై త్వరలో ఇక కాంట్రాక్టర్లు రోడ్డుపైకి త్వరలోనే వస్తారు అని చెప్తుండ్రు. ఇక రేవంత్ ట్యాక్స్ పై త్వరలో కాంట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తారు. ఇక దివాలా తీసింది రాష్ట్ర ఖజానా కాదు కాంగ్రెస్ బుర్రలే. ఇక మేడిగడ్డకు మరమ్మత్తు చేసి రైతులను నీళ్ళిచ్చేలా చూడాలి. ఇక ఏ విచారణకైనా సిద్ధమే. ఇక కక్షతో వ్యవహరిస్తే ఊరుకోం. రేవంత్ మగాడివైతే ఇచ్చిన హామీలను అమలు చేయి. ఇక రుణమాఫీ చేయి. మహిళలకు నెలకు 2500 ఇవ్వు. రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి సవాల్. ఇట్లా ఈ కథలన్నీ బంద్ చేసి నీళ్ళిచ్చుడు పెట్టుకో. ఆ కథలన్నీ బంద్ చేయి. ఆ ఆలోచనలన్నీ బంద్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనకు రా. ఇచ్చిన ఆ పథకాలను అమలు చేయి. అప్పుడు నీ మొగతనం ఏందో చూస్తానని సవాల్ విసురుతున్నటువంటి కేటీఆర్. ఇక ధరణి అర్జీలకు మొత్తం మీద మోక్షం కలిగింది. ఇక మరి ఈ మోక్షం పూర్తిగా సమస్యలు క్లియర్ చేస్తుందా, మరి లేకపోతే ఆగమాగం చేసి నట్టెట్లా ముంచుతుందా చూడాలి. నేటి నుంచి పెండింగ్ దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ ఇవాళ నుండి స్పెషల్ డ్రైవ్ ఏముందయ్యా. మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం. ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాటు. ఇక మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు. ఇక జిల్లా కలెక్టర్ల అధికారుల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినటువంటి CCLA. ఇట్లా ఉన్నది. ధరణి పైన కొత్త కమిటీ వేసినటువంటి ఈ ధరణి లోపాలను మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి లోపాలన్నీ తీసేస్తామంటున్నారు. ధరణి అర్జీలకు మోక్షం. ఇక అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరికీ మోక్షం కలుగుతుందట ఇప్పుడు. ఇక ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారుల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం మార్చి 1 నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఇక ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం 2 వేరువేరు ఉత్తర్వులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇక నవీన్ మిత్తల్ జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు దసరాలు పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. ఇక దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో, ఈ పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కదా, వాటిని ఒకవేళ తిరస్కరిస్తే అవి ఎందుకు తిరస్కరించారో కూడా ఆ యజమానికి తెలియజేయాలట. ఏది భూ యజమానికి. ఆ రకంగా ముందుకు పోతున్నామన్నారు. కాళేశ్వరంపై అధ్యయనానికి NDSA కమిటీ ఇక చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యార్. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ, ఇక కుంగుబాటు, అన్నారం, సుందిల్లా బ్యారేజీలో CPG కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సినటువంటి చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇక నిపుణులను కమిటీని నియమించినటువంటి అంశం. కొత్తగా ఇదొకటి. ఇదేందయ్యో పోస్టర్ పట్టుకున్నాడు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో 5089 పోస్టులు ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చినవే. అవి ఇవి కలుపుకొనే ఈ 11,062 పోస్టులు వేస్తున్నారు వీళ్ళు. ఇక చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం. ఈ విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం అట. ఇక సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్ రాజ్. వీళ్ళందరూ కలిసి మొత్తం మీద మెగా
డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుర్రు. ఇక 4 నుంచి దరఖాస్తులు 4వ తారీఖు నుండి మొత్తం 11,062 పోస్టులు మెగా డిఎస్సి. ఇక పరీక్షల తేదీ త్వరలో వెల్లడి. ఆన్లైన్ విధానంలో ఈ నిర్వహణ ఉంటుందట. పరీక్షల తేదీ కూడా త్వరలోనే వెలువడిస్తామంటున్నారు. ఇక నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో జాబులు నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా విడుదల చేయాలి. ఇందులో ఎన్ని కుంభకోణాలు జరుగుతాయో, ఎన్ని జాబులు అమ్ముకుంటారో, ఎవరెవరికి ఏ జాబ్, ఎంతమందికి ఈ జాబుల మీద అమ్మకాలు జరుగుతాయో మాత్రం తెలియదు. ఖచ్చితంగా ఇదైతే ఒక టాస్క్ లాగా, అంటే ఒక పెద్ద ఆలోచన దీని మీద చేయాలి. ఖచ్చితంగా అమ్ముడు పోయే జాబ్లే ఇవన్నీ. దళారుల రాజ్యం అంటారు కదా, అట్లా జరుగుతాయా చూడాలి. ఇక తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పనే లేదు. అక్కడ 162 టీఎంసీలు ఉన్నా 67 అని నాడు భారత ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది తమ్మిడిహట్టి దగ్గర. ఆ తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృతులను ఇక సిడబ్ల్యూసి ఆమోదించలేదు. ఇక వెదిరి శ్రీరామ్ మాట్లాడుతున్నటువంటి మాటలట. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనే ఈ మేడిగడ్డ దగ్గర కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఆయిల్ ఫామ్ సాగుపై కంపెనీల నిర్లక్ష్యం, ఇక ఒప్పందాలు చేసుకుని కార్యాచరణలో వైఫల్యం, ఇక నిర్ణీత లక్ష్యంతో 14% సాధన తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పైన. ఈ ఆయిల్ ఫాము ఆ మధ్యలో చాలా చక్కర్లు కొట్టేసింది. చాలామంది రైతులు కూడా పెట్టుకున్నారు. ఇక మొత్తానికి కంపెనీల నిర్లక్ష్యం ఏర్పడింది. ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకున్నటువంటి రైతులంతా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇక ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్లు. ఇక సూర్య ఘర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ. ఇక తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు తీసుకున్నది. మొత్తానికి ఇళ్లల్లో సౌర వెలుగులకు 75,000 కోట్ల రూపాయలను ప్రకటించినటువంటి కేంద్ర సర్కార్. మొత్తానికి ఇప్పటి నుండి ఇళ్ల కప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీని ఇవ్వనున్నది. 78,000 రాయితీని ఇవ్వనున్నది. ఇక మన ఇళ్లలో ఈ కరెంటు ఇట్లా వైర్లతోనే వచ్చుడు కాదు, సోలార్తోనే వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్రం. తిరువనంతపురంలో కేరళ కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. తిరువనంతపురంలో ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే. మోదీపైనే యుద్ధానికి దిగుతుండట. ఈ ఎన్నికలు మోదీపైనే యుద్ధం అని చెప్తుండు. ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాడట. ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలు అయిపోతున్నాయని ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. ప్రజలు ఏం చేయాలనో ఆలోచిస్తున్నారు. దానికి నువ్వు 17కు 17 సీట్లు గెలుస్తామని బల్లగుద్ది చెప్తున్నావా? గట్లా నీ నోరుతోని నీ వాయిస్తో నువ్వు చెప్పుకుంటే సరిపోదు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇక సైబర్ నేరాలపై AI. ఇక బ్యాంకు ఖాతాల్లోకి ఒకేసారి ఎక్కువ డబ్బు జమ అయితే గుర్తించే అవకాశం. బ్యాంకు ఖాతాలు మొత్తం మీద సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరస్తులు ఎక్కువైపోతున్నారు. బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బులు జమ అయితే వాటి మీద దృష్టి పెడదామనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఇక ఒకే సిమ్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వెళ్ళే కాల్స్ విశ్లేషణ. ఇక నేరగాళ్ల కట్టడికి కృత్రిమ మేధా సాయం ఇక తీసుకొస్తున్నటువంటి పోలీసులు. ఒకటే ఫోన్ నంబర్తోని మొత్తం ఫోన్లన్నీ చేస్తురట. ఏది ఈ సైబర్లు ఫోన్ కాల్స్ చేస్తారు ఈ సైబర్ నేరస్తులు ఒక్క ఫోన్ నంబర్ తోటి. ఇగో ఇట్లాంటి దానికి పోలీసు వాళ్ళు నిఘా కట్టా వేయబోతున్నారు. వాస్తవానికి అదే జరుగుతుంది. సైబర్ మొన్న మన గవర్నర్ తమిళసై అకౌంట్నే వాళ్ళు ఏకంగా హ్యాక్ చేసి ప్రొఫైల్నే చేంజ్ చేసిరా. అవి అట్లా సైబర్ నేరస్తుల కథనాలు ఈ రకంగా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో చూస్తే మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం. వాహనం లోయలో పడి 14 మంది మృతి చెందిరు. ఇది మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన. కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు. కాళేశ్వరం డిజైన్లు చేయడానికి కేంద్రం అనుమతి లేదట. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు. తమ్మిడిహెట్టి వద్ద
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం. ఇక 40,000 కోట్లతో ప్రాణహిత చేవల్ల పూర్తయ్యేది 1.27 లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టిండ్రట. ఇక ఇట్లా ఈ ఉంటాయి మాటలు. మెగా నోటిఫికేషన్. టీచర్ పోస్టులకు 4 నుంచి దరఖాస్తులు, ఏప్రిల్ 2 వరకు గడువు. ఈ 4 నుండి దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు ఈ టీచర్ పోస్టులకు గడువు ఉన్నది. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అక్కర్లేదు. గతంలో చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు ఇక త్వరలో తేదీలు కూడా ఖరారు చేయబోతున్నారు. నేటి నుంచి 9 వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. ఇక నిమిషం విషమ పరీక్ష ఏంది? ఇంటర్ విద్యార్థులు. ఈ ఇంటర్ విద్యార్థులకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, 1 నిమిషం లేట్ అయిపోయినా కానీ విషమ పరీక్ష వాళ్ళను అలౌట్ చేస్తలేరు లోపలికి. అట్లానే ప్రాణం తీసిన నిమిషం, ఒక ప్రాణమే తీసింది ఈ నిమిషం. పరీక్షలకు రానియకపోతే పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి ఎంత ప్రాధాయపడినా లోపలికి అనుమతించని అధికారులు. ఇక సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. లోపలికి రానియకపోయేసరికల్లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇక ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడబుట్టిస్తుంది. ఆలస్యమైతే ఎగ్జామ్కు అనుమతి నిరాకరణ. మొదటి రోజునే పలువురికి చేదు అనుభూతి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్ధరహితం. ఇక ఏడాది చదివితే చివర్లో అనర్హుల్ని చేస్తారా? ఇక భవిష్యత్తు పరీక్షలపైన మానసికంగా దెబ్బ. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు. ఇక విమర్శల తాకిడితో ఇంటర్ బోర్డు సర్దుబాటు. 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌలిక ఆదేశం. 1 నిమిషం కాదు, 5 నిమిషాలు ఇవ్వాలి. ఇగో ఈ 1 నిమిషం పెడితేనే ఇలా ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక జానపద సినీ గాయకుడు వడ్డెపల్లి శ్రీనివాస్ కన్నుమూత. వడ్డెపల్లి జానపద పాటలు పాడేటువంటి వడ్డెపల్లి శ్రీనివాసు చనిపోయినటువంటి ఘటన. ఎట్టకేలకు షాజహాన్ అరెస్ట్. 10 రోజుల్లో పోలీస్ కస్టడీ. ఇక కేసు దర్యాప్తులను సిఐడికి అప్పగించిన మమతా సర్కారు. ఇక షాజహాన్ అరెస్టులో సందేశ్ ఖాళీలో సంబరాలు. అతన్ని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసినటువంటి టీఎంసీ. ఇక జీడిపి వృద్ధి 8.4%. 3వ త్రైమాసికంలో అంచనాలను మించి ప్రగతి సాధించిందంట. ఇక ఇట్లా ఉన్నది. ఓపీఎస్ను పునరుద్ధరించాలి, లేకుంటే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల హెచ్చరిక. ఓపీఎస్ను పునరుద్ధరించాలి అంటున్నారు. ఇక గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు. 104 మంది శరణార్థులు దుర్మరణం. గాజాలో ఇంకా కాల్పులు చల్లబడలేదు, ఇంకా మొదలవుతూనే ఉన్నాయి. మరో 750 మందికి తీవ్ర గాయాలు. ఇక పిండి పంపిణీలో దారుణం అంట. గాజాలో పరిస్థితి ఇక ఈ విధంగా ఉంది. ఇక వెలుగులనైతే గమ్మతిగా నీకు వచ్చిన వార్తలే, ఇక వెలుగుల వార్తలే గమ్మతుంటాయి. వెలుగు దినపత్రికల ఏమొచ్చిండ్రబ్బా అంటే ఇక మెగా డిఎస్సి. ఇది ఆల్రెడీ వచ్చే వార్తనే వేస్తూనే ఉంటారు. ఇక ఇంటిపై సోలార్ ఇది చూసింది. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్ రావాలంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నారనుకో గవర్నమెంట్ జాబ్ కట్. ఇక వాళ్ళకి జాబ్ రాదు. రాజస్థాన్లో 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులంటూ సర్కారు విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిబంధన రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని తెలిసింది. ఇక సింగర్ వడ్డెపల్లి చనిపోయిండు. ఇక సర్కార్ గ్రీన్ సిగ్నల్. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు. 178 మందిని నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి. మొత్తానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు. ఇక పాలమూరుకు కాంగ్రెస్. ఇవాళ వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబా నగర్ ఎమ్మెల్యేల పర్యటన. ఉదయం 11 గంటలకు కరివేన రిజర్వాయర్కు వెళ్ళనున్నారట. ఆ తర్వాత ఉద్దండాపూర్, లక్ష్మదేవపల్లి రిజర్వాయర్ల సందర్శన. రాష్ట్రాన్ని నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం. కేటీఆర్ కాంగ్రెస్ నేత వంశీధర్ రెడ్డి ఫైల్. ఇక మేడిగడ్డకు బీఆర్ఎస్. ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సులలో మొత్తం మీద మేడిగడ్డకు బీఆర్ఎస్లో పోతురు. ఇక స్పెషల్ ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. ఈ పదం అయితే బాగా పెట్టిరా. ఈ స్పెషల్ డ్రైవ్ ఏం చేస్తారో, ఏం కనబడుతుందో చూడాలి కానీ స్పెషల్ డ్రైవ్. ఇక మేడిగడ్డపై విచారణకు కమిటీ. కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి
అప్రూవ్ చేయలేదు. ఇక ఇన్వెస్ట్మెంట్ ఇక క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. దీనిపైన వాస్తవాలు అవాస్తవాలే ఏదనేది ఇవాళ పోతుండ్రు కదా. బీఆర్ఎస్ బృందం ఇవాళ మేడిగడ్డకు పోతుంది. అక్కడ నుండి మొత్తం మీద ప్రజలకు వివరణ చేయబోతున్నారు. మీడియా పాయింట్ కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడ నుండి ఖచ్చితంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, దాంట్లో ఉన్న లోపాలేంది, జరిగింది ఏంది, వాటిపైన ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికి మొత్తానికి మేడిగడ్డ ప్రయాణం కట్టిరు. త్వరలో తెలుస్తుంది. ఇక ఇంటర్ స్టూడెంట్ సూసైడ్. అబ్బా, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఇక లేట్ అయ్యిందని ఆందోళనతో ఎగ్జామ్. ఇది ఇంతకుముందు చూసిన వార్త. ఇక ఫారిన్ కరెన్సీ ఫేక్ నోట్లు, ఇక బంగారు తాలిబొట్లు ఇక మొత్తానికి మేడారం జాతరలో వచ్చినటువంటి కానుకలు. మేడారం జాతర హుండీల్లో భక్తుల కానుకలు, ఇక డ్రమ్ములు నిండుతున్న నాణ్యాలు. మొత్తానికి కానుకలు ఏకంగా డ్రమ్ములే నిండుతున్నాయట. ఈ కాయిన్స్ కౌంటింగ్కు మిషన్ల ఏర్పాటు. ఇక బస్తాల్లోకి టన్నుల కొద్దీ ఒడిబియ్యం వచ్చేసినాయి. వాటన్నిటిని నింపుతుండంట. ఈ కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది. మొదటి రోజు 3.15 కోట్లకు పైగా ఆదాయం. 3,15,00,000 వచ్చినాయి మొదటి రోజే. వీటిని లెక్క పెట్టడానికి వీటిని చూడడానికి 400 మందిని సిబ్బందిని పెట్టిరట. అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని కానుకలు వచ్చినాయో. ఇక గివి మనం చూసుకున్నటువంటి వార్తలు. ఇక రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్. ఇక సిట్టింగుల్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికి ఛాన్స్. సిట్టింగ్లో సంజయ్కి, కిషన్ రెడ్డికి, అరవింద్కు వీళ్ళకైతే ఛాన్స్ వచ్చింది. సిట్టింగ్లో 8 సీట్లు ఖరారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్. దేశవ్యాప్తంగా 125కు పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫామ్ అయిపోయినారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా 125 అభ్యర్థులను ఖరారు చేసింది దేశవ్యాప్తంగా బీజేపీ.